హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే సౌదీ అరేబియాకి పాకిస్తాన్కి మధ్యలో జరిగిన డిఫెన్స్ ప్యాక్ట్. అవునండి, సౌదీ అరేబియా అండ్ పాకిస్తాన్కి మధ్యలో జరిగిన డిఫెన్స్ ప్యాక్ట్. అయితే దీనివల్ల ఇండియాకి ఏంటి యూజ్? ఇది యూపీఎస్సి మనకెందుకు క్వశ్చన్ చేస్తుంది? ఏదో 2 కంట్రీస్ డీల్ చేసుకుంటుంటే మన ఇండియా మీద ఏంటి ఎఫెక్ట్ అనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని కంప్లీట్గా వినండి, మీకు క్లారిటీ వస్తుంది. అండ్ దీని నుంచి యూపీఎస్సి మనకి ప్రిలిమ్స్లో ఏ కైండ్ ఆఫ్ క్వశ్చన్ అడుగుతుందో కూడా చూద్దాం. అండ్ మ్యాపింగ్లో కూడా దీని నుంచి ఏం క్వశ్చన్స్ వస్తాయో చూద్దాం. సో ఫస్ట్ డీల్ ఏంటంటే, ఈ డీల్లో డిఫెన్స్ డీల్లో వీళ్ళు మాట్లాడుకున్న కంటెక్స్ట్ ఏంటిదంటే, ఒక కంట్రీ మీద ఏదన్నా కంట్రీ అటాక్ చేస్తే అది ఇద్దరి మీద అటాక్ జరిగినట్టుగా కన్సిడర్ చేయాలి. అంటే పాకిస్తాన్ మీద కానీ సౌదీ అరేబియా మీద కానీ ఏదన్నా కంట్రీ అటాక్ చేస్తే అది పాకిస్తాన్ అండ్ సౌదీ అరేబియా ఇద్దరి మీద అటాక్ చేసినట్టు అనమాట. అంటే సౌదీ అరేబియాకి అటాక్ చేస్తే పాకిస్తాన్ హెల్ప్ చేస్తుంది, పాకిస్తాన్ని ఎవరైనా అటాక్ చేస్తే సౌదీ అరేబియా అన్నది హెల్ప్ చేస్తుంది అనమాట. సో చాలా చాలా స్ట్రాంగ్ డీల్. ఇక్కడ పాకిస్తాన్కి ఇంకో బెనిఫిట్ ఏంటంటే, సౌదీ అరేబియా ఈ డీల్తో పాటు నేను నీ కంట్రీలో ఎకనామిక్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాను అని కూడా చెప్పిందనమాట. అంటే సౌదీ అరేబియా దగ్గర ప్రజెంట్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ ఎక్స్పోర్ట్ చేయటం వల్ల చాలా చాలా డాలర్ రిజర్వ్స్ ఉన్నాయి. ఆ డాలర్స్ తీసుకొచ్చి నేను నీ కంట్రీలో ఇన్వెస్ట్ చేస్తాను, నువ్వు నాకు డిఫెన్స్గా కావాల్సిన సెక్యూరిటీ ప్రొవైడ్ చేయి. పాకిస్తాన్ ఎందుకు ప్రొవైడ్ చేయాలి? పాకిస్తాన్ ఓన్లీ ముస్లిం కంట్రీ విచ్ హ్యాస్ న్యూక్లియర్ పవర్ విత్ ఇట్. న్యూక్లియర్ పవర్ ఏదైతే ఉందో కంట్రీస్లో, ముస్లిం కంట్రీస్లో పాకిస్తాన్ ఇస్ ద ఓన్లీ కంట్రీ, ముస్లిం కంట్రీ విచ్ హ్యాస్ ద న్యూక్లియర్ బాంబ్ విత్ దిస్. సో ఇద్దరికి డీల్ సెట్ చేసుకున్నారనమాట. సో నీ మీద ఎవరైనా అటాక్ చేస్తే నేను హెల్ప్ చేస్తాను, నా మీద ఎవరైనా అటాక్ చేస్తే నువ్వు హెల్ప్ చేయి. సో బిఫోర్ టాకింగ్ అబౌట్ ఇండియా మనం మాట్లాడుకోవాల్సింది అంటే, సౌదీ అరేబియా ఈ డీల్ ఎందుకు చేసుకుంది? సో ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే, రీసెంట్లీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఒక ప్రాబ్లం క్రియేట్ చేసింది అనమాట. అదేంటిదంటే, ఇజ్రాయెల్ వెళ్ళి హమాస్ లీడర్షిప్ ఖతర్లో ఉన్నారని చెప్పి, ఖతర్ అన్నది ఒక ఇండిపెండెంట్ గల్ఫ్ కంట్రీ అండి, ఒక పెనున్జులా, ఒక ఇండిపెండెంట్ గల్ఫ్ కంట్రీ. అక్కడికి వెళ్ళి ఇజ్రాయెల్ బాంబ్స్ లాంచ్ చేసింది. అయితే ఇక్కడ యుఎస్ఏ చేసింది ఏంటి అని చెప్పి మీరు అడగొచ్చు. ఖతర్ యుఎస్ఏకి ఒక మంచి ఫ్రెండ్, అయితే ఇజ్రాయెల్ కూడా ఒక మంచి ఫ్రెండ్. ఇజ్రాయెల్ వెళ్ళి ఖతర్ని అటాక్ చేసినప్పుడు యుఎస్ఏ స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవాలి వద్దా? ఇద్దరు ఫ్రెండ్స్ కొట్టుకుంటా ఉంటే థర్డ్ పర్సన్ కూడా ఫ్రెండ్ అయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఆపాలి అండ్ ఎవరిదైతే తప్పు ఉందో వాళ్ళకి చెప్పాలి. కానీ ఇక్కడ యుఎస్ఏ ఏమాత్రం స్టెప్ తీసుకోలేదు. యుఎస్ఏ చాలా ఇజ్రాయెల్కే ఎక్కువగా సపోర్ట్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ గల్ఫ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి కాస్త భయపడుతున్నాయి అనమాట. ఒక సెక్యూరిటీ ప్రొవైడర్ వాళ్ళకి లేరు అని చెప్పి ఇలా భయపడడం వల్ల ఈ సౌదీ అరేబియా కంట్రీ అన్నది వెళ్ళి పాకిస్తాన్తో డీల్ చేసుకుంది. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, పాకిస్తాన్తో డీల్ చేసుకుంటే మనకేంటి ప్రాబ్లము అని. సో మీరు ఇక్కడ తెలుసుకోవాల్సిందంటే, ఇందాక ఒక క్లాజ్లో పాకిస్తాన్ని ఎవరైనా అటాక్ చేస్తే సౌదీ అరేబియా రెస్పాండ్ కావాలి అని క్లాజ్ ఉంది కదా. మొన్ననే మనకి పాకిస్తాన్తో గొడవ అయింది. సో రేపు పాకిస్తాన్ మళ్ళీ మనకి ప్రాబ్లం క్రియేట్ చేస్తే సౌదీ అరేబియా పాకిస్తాన్కి హెల్ప్ చేస్తుందా? సౌదీ అరేబియా ఇండియాకి ఒక చాలా చాలా మంచి ఫ్రెండ్. 2006లోనే మనం స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ సైన్ చేశాం. అండ్ రీసెంట్లీ కూడా సౌదీ అరేబియా వాళ్ళు మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్కి ఒక హైయెస్ట్ ఆనోరియం అవార్డు కూడా ప్రజెంట్ చేశారనమాట. సో ఇంత మంచి డీల్స్, ఇంత మంచి అగ్రిమెంట్ చేసుకున్న మన ఇండియా సౌదీ అరేబియా వాళ్ళు ఈ పాకిస్తాన్ అండ్ సౌదీ అరేబియా డిఫెన్స్ ప్యాక్ట్ వల్ల రిలేషన్షిప్స్ ఏమైనా పాడవుతాయా? సో దీని గురించి ఇండియా ప్రజెంట్ ఏమీ కామెంట్ చేయలేదు, కానీ లెట్స్ వెయిట్ అండ్ వాచ్ అన్న కంటెక్స్లో ఉన్నారనమాట. సో ఒకసారి మీరు చూస్తే స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఉంది, బైలేటరల్ ట్రేడ్ కూడా $42 దాకా ఉంది. అండ్ ప్రైమ్ మినిస్టర్ మోడీ రిసీవ్డ్ హైయెస్ట్ సౌదీ ఆనర్ ఇన్ 2016. సో ఈ పాయింట్స్ మనం తెలుసుకోవాలి. ఇలాగే ఇంకో పాయింట్ మనం ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాల్సిందంటే, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ న్యూస్లో ఉంది. సో ఇందులో మొత్తం వచ్చేసి 57 మెంబర్స్ ఉన్నారండి. ఈ మెంబర్స్ ఏం చేస్తారు? ముస్లిం కంట్రీస్ని రిప్రజెంట్ చేస్తూ ముస్లిం బ్రదర్హుడ్ ఇంట్రెస్ట్ని ముందుకు తీసుకెళ్తారు. దీంట్లో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇది వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ ఇంటర్ గవర్నమెంటల్ బాడీ. 57 మెంబర్స్ది సెకండ్ లార్జెస్ట్ ఇంటర్ గవర్నమెంటల్ బాడీ. ఫస్ట్ వచ్చేసి యునైటెడ్ నేషన్స్ 193 మెంబర్స్ ఉన్నారు. సో బేసికలీ దిస్ ఈజ్ టు ప్రొటెక్ట్ ద ముస్లిం కంట్రీస్ ఇంట్రెస్ట్. సో ఇందులో ఇండియా మెంబరా? ఆబ్వియస్లీ ఇండియా ఇస్ నాట్ ఏ మెంబర్. ఇండియా అబ్జర్వర్ స్టేటస్ ఉందా?
అబ్జర్వర్ స్టేటస్ కూడా లేదు. పాకిస్తాన్ దీన్ని కూడా బ్లాక్ చేసింది. సో మనకి ప్రిలిమ్స్లో ఈ ఏరియాలో నుంచి క్వశ్చన్ రావచ్చు. ఇప్పుడు మనం గల్ఫ్ కంట్రీస్ మీద అటాక్స్ చూస్తున్నాము ఇజ్రాయెల్ ద్వారా. సో ఈ గల్ఫ్ కంట్రీస్ గురించి మ్యాప్ మనం అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో చూడండి ప్రాపర్లీ సౌదీ అరేబియా ఎక్కడుంది, అండ్ అట్ ద సేమ్ టైం బహ్రెయిన్ అనే ఐలాండ్ ఎక్కడుంది, ఖతర్ ఎక్కడుంది, అట్ ద సేమ్ టైం యుఏఈ ఎక్కడుంది, ఒమన్ ఎక్కడుంది, అండ్ ఇక్కడ ఏదైతే కలర్ని రెడ్ మార్కింగ్లో లేదో ఆ కంట్రీ పేరేంటిదో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, సో ఇరాన్ని చూడండి, అండ్ అట్ ద సేమ్ టైం ఇరాక్ అండ్ ఇరాన్ని కూడా చూడండి. కామెంట్ సెక్షన్లో మాత్రం ఈ కంట్రీ పేరేంటిదో మెన్షన్ చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా ఛానల్ని ఫాలో చేయండి, అండ్ మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, వీ విల్ అడ్రస్ దెమ్. టేక్ కేర్, బాయ్.